సిగ్గుపరచదు, ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు. నేను ఎన్నటికీ సిగ్గునందను, నేను ఎన్నటికీ సిగ్గునందను. నమ్మియున్నాను నిన్నే నా యేసయ్య, నడవకావు నీవు నన్ను వమ్ము. ఓకే, నమ్మియున్నాను నిన్నే నా యేసయ్య, నడవకావు నీవు నన్ను వమ్ము చేయవు. శక్తి లేదని దిక్కు నీవని ప్రార్థించగా మొర విన్నావు. నాకు శక్తి లేదని దిక్కు నీవని ప్రార్థించగా మొర విన్నావు. శత్రు సైన్యముతో నీవే పోరాడి విజయమునిచ్చావు. శత్రు సైన్యముతో నీవే పోరాడి విజయమునిచ్చావు. ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు, ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు, ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు. నేను ఎన్నటికీ సిగ్గునందను, నేను ఎన్నటికీ సిగ్గునందను. నమ్మియున్నాను నిన్నే నా యేసయ్య, నరుడవు కావు నీవు నన్ను వమ్ము చేయవు. నమ్మియున్నాను నిన్నే నా యేసయ్య, నరుడవు కావు నీవు నన్ను వమ్ము చేయవు. రాజులను ఆశ్రయింపను, మనుజులను నేను నమ్మను. రాజులను ఆశ్రయింపను, మనుజులను నేను నమ్మను. సర్వశక్తుడైన యెహోవా వలన సహాయం కలుగును. చెత్తమంగళం. సర్వశక్తుడైన యెహోవా వలన సహాయం కలుగును. ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు, ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు, ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు. నేను ఎన్నటికీ సిగ్గునందను. మరొకసారి, ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు, ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు, ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు. నేను ఎన్నటికీ సిగ్గునందను, నేను ఎన్నటికీ సిగ్గునందను. నమ్మియున్నాను నిన్నే నా యేసయ్య, నరుడవు కావు నీవు నన్ను వమ్ము చేయవు. నమ్మియున్నాను నిన్నే నా యేసయ్య, నరుడవు కావు నీవు నన్ను వమ్ము చేయవు. ప్రియులైన వారు సిగ్గుపరచగా, ఆత్మీయులే అవమానించగా. ప్రియులైన వారు సిగ్గుపరచగా, ఆత్మీయులే అవమానించగా. ఆదరించావు, ధైర్యమిచ్చావు, నా గురి నీవైనావు. ఆదరించావు, ధైర్యమిచ్చావు, నా గురి నీవైనావు. ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు, ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు, ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు. నేను ఎన్నటికీ సిగ్గునందను, నేను ఎన్నటికీ సిగ్గునందను. ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు, ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు, ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు. నేను ఎన్నటికీ సిగ్గునందను, నేను ఎన్నటికీ సిగ్గునందను. ప్రియులైన వారు
సిగ్గుపరచగా ఆత్మీయులే అవమానించగా మాత్రం సిగ్గుపరచగా ఆత్మీయులే అవమానించగా ఆదరించావు ధైర్యమిచ్చావు నా గురి నీవైనావు ఆదరించావు ధైర్యమిచ్చావు నా గురి నీవైనావు ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు నేను ఎన్నటికీ సిగ్గునందను మరొకసారి ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు నేను ఎన్నటికీ సిగ్గునందను ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు నేను ఎన్నటికీ సిగ్గునందను నేను ఎన్నటికీ సిగ్గునందను నమ్మియున్నాను నిన్నే నా యేసయ్య నరుడు కావు నీవు నన్ను వమ్ము చెయ్యవు నమ్మియున్నాను నిన్నే నా యేసయ్య నరుడు కావు నీవు నన్ను వమ్ము చెయ్య మరొకసారి యున్నాను నిన్నే నా యేసయ్య నరుడు కావు నీవు నన్ను వమ్ము చెయ్యవు నమ్మియున్నాను నిన్నే నా యేసయ్య నరుడు కావు నీవు నన్ను వమ్ము చెయ్యవు ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు నేను ఎన్నటికీ సిగ్గునందను నేను ఎన్నటికీ సిగ్గునందను నేను ఎన్నటికీ సిగ్గునందను హల్లెలూయా ప్రేమించేదని అధికముగా ఆరాధించున్న ఆత్మశక్తితో పాడుకుందాం బిగ్గరగా చప్పట్లు కొట్టు పాడుకుందాం ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధించు నా పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో
సేవించేదన్ పూర్ణ మనసుతో ఆరాధింతున్ నా పూర్ణ బలముతో సేవించేదన్ ఆరాధన 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 యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచవే వందనమయ్యా యెహోవా రఫా స్వస్థపరచవే వందనమయ్యా నన్ను స్వస్థపరచవే వందనమయ్యా నన్ను స్వస్థపరచవే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో సేవించేదన్ పూర్ణ మనస్సుతో ఆరాధింతున్ నా పూర్ణ బలముతో సేవించేదన్ ఆరాధన 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 చెప్పుమందరం ఆరాధన 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 ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో నిన్ను పూర్ణ మనస్సుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ నా పూర్ణ మనస్సుతో ఆరాధింతున్ నా పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 హల్లెలూయా ఆరాధన ఆరాధన యెహోవా రఫా స్వస్థపరచవే వందనమయ్యా యెహోవా రఫా స్వస్థపరచవే వందనమయ్యా నన్ను స్వస్థపరచవే వందనమయ్యా నిన్ను స్వస్థపరచవే వందనమయ్యా నిన్ను పూర్ణ మనస్సుతో ఆరాధింతున్ నా పూర్ణ బలముతో ప్రేమించేదన్ పూర్ణ మనస్సుతో ఆరాధింతున్ నా పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 నీవే ఆరాధనకు యోగ్యుడవు, నిత్య మహిమకు పాత్రుడవు. పవిత్ర సంఘంగా, పరిశుద్ధ సంఘంగా మీ పవిత్రమైన మాటల చేత, ఉదక స్నానం చేత పవిత్రతలోనికి మరల్చబడుచు పవిత్రపరచబడిన సంఘంగా మా హృదయపూర్వకమైన స్తుతిని మా అంతరంగాలలో నుండి మా తండ్రి అయిన దేవునికి, మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా న్యూ జెరూసలేం సంఘముగా మా హృదయపూర్వక స్తుతి, మహిమ, ఘనత, ఆరాధన
యేసు నామములో మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఆమె నా పవిత్ర నామానికి మహిమ కలుగునుగాక. ఈ బైబిల్ స్టడీకి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ప్రభువును గూర్చి, దేవుని గూర్చి మనకు నేర్పించే సందర్భాలు, ఆయన గూర్చి మనకు సత్యాన్ని తెలియచేసేటువంటి సమయాలు మన జీవితానికి నిజంగా ఆశీర్వాదకరం. అలాంటి సమయాన్ని తండ్రి అయిన దేవుడు మనకు ప్రసాదించినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. లూకా సువార్త 7వ అధ్యాయం, లూకా సువార్త 7వ అధ్యాయం 36వ వచనం నుండి చదువుదాం. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలెనని ఆయనను అడిగెను. ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని అత్తరు తీసుకొని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి ఎంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని అత్తరు వాటికి పూసెను. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి చాలు చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ లేఖనాన్ని బట్టి దాన్ని చక్కగా మాకు ఉపదేశించే పరిశుద్ధాత్మను బట్టి, ఆ ఆత్మ ద్వారా మాకు అనుగ్రహించబడిన ప్రతి ఆత్మ సంబంధమైన సౌకర్యాన్ని బట్టి మీకు స్తోత్రం. లార్డ్, ఈరోజు మీ పాదాల దగ్గర మేము నేర్చుకోవడానికి ఎదురు చూస్తున్నాం. మందరికీ చక్కగా నేర్పించగలిగిన బోధకుడు నువ్వు మాకుండగా మేము ఈరోజు చక్కగా విశ్రాంతిగా నేర్చుకోవడానికి మీ పవిత్ర పాదాల దగ్గరికి వచ్చాం. దయచేసి మా అందరితో స్పష్టంగా మీరు మాట్లాడి మీ స్వరాన్ని వినిపించమని, మేము గ్రహించగలిగిన సంగతులు, మా ఆత్మీయ జీవితానికి అవసరమైన సంగతులు, జీవితంలో మాకు ప్రయోజనకరమైన సంగతులు దయచేసి మాతో మాట్లాడమని, ఈ బైబిల్ స్టడీ ద్వారా ఒక మెట్టు ఆత్మీయతలోకి మేము ఎక్కగలుగుటకు మీ కృప దయచేయమని, నీ దాసుడిని మీరు అభిషేకించి తన లోనను తన పైనను మీరు ఉండి నీ వాక్కును మాకు విడుదల చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. రైట్, మంచిది. మనం బైబిల్ స్టడీలోకి వెళ్ళబోయే ముందు మరి టీవీల్లో న్యూస్ల్లో మనం చూస్తున్నాం విజయవాడలో జరిగినటువంటి ఫ్లడ్ ఏ విధంగా ఇళ్ళు మనుషుల్ని ఏ విధంగా కబళించిందో. మరి అక్కడ చాలామంది ఆస్తుల్ని పోగొట్టుకున్నారు, నిరాశ్రయులు అయిపోయారు. వారందరి నిమిత్తం మనం ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. మరి విజయవాడ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి మన వ్యూవర్స్ అండ్ పార్టిసిపేటర్స్ అండ్ ఎవరైతే ఉన్నారో మీ అందరి నిమిత్తం ఖచ్చితంగా ప్రార్థన చేస్తున్నాం. అండ్ మన యొక్క టీం ఎవరైతే మన సహచరులు అక్కడ ఉన్నారో, మరి న్యూ జెరూసలేం సంఘం నుండి కూడా మరి ఇమీడియట్గా వారికి నిన్న కొంత ఆర్థిక సహాయాన్ని పంపించడం జరిగింది. మరి అవసరం ఉన్నప్పుడే మనం ఆదుకోవాలి. ప్రార్థన చేసే పెదవుల కంటే సహాయం చేసే చేతులు గొప్పవి అని చెప్పి అంటారు. మనం ఇటు ప్రార్థన చేయాలి, అట్ ద సేమ్ టైం మనం సహాయం కూడా చేయాలి. మరి పృథ్వీ అండ్ సుధీప అని ఇద్దరు ఉన్నారు మనకు అక్కడ. ఒక ఫ్లోరెన్స్ నైటింగేల్ అనేటువంటి ఒక నర్సింగ్ కాలేజ్ ఉంది.
వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో దాదాపు ఒక 200 మంది పిల్లలు మా పృథ్వీ అండ్ దీప యొక్క ఆధ్వర్యంలో మరి లోనకి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ట్రాక్టర్స్ మీద ఆ వాటర్ బాటిల్స్ కానీ, తర్వాత పాల ప్యాకెట్స్ కానీ, భోజనం కానీ, ట్రక్టా ప్యాక్స్ కానీ, ఇంకా కొన్ని అంటే ఫుడ్ అయితే చాలా వరకు వేస్ట్ చేసి పక్కన పడేస్తున్నారంట. అంటే లోనకి చాలామంది వెళ్ళడం లేదు. మరి అలాంటి పరిస్థితుల్లో ఒక ట్రాక్టర్ తీసుకొని ఆ నీళ్ళల్లోకి లోనకి వెళ్ళి ఆడపిల్లలు చాలామంది ఇళ్లకు వెళ్ళి మరి వాళ్ళకి సప్లై చేయడం జరిగింది. దాన్ని బట్టి మరి చాలా ఆ ఫొటోస్ అవి చూసి ఆదివారం మోస్ట్లీ అవి డిస్ప్లే చేస్తాను. వాటన్నిటి చూసినప్పుడు చాలా సంతోషం అనిపించింది. ఇంకా చాలామంది మరి ఇంకా ఇళ్లకు రాకుండా బయటకు వెళ్ళిపోయి నీళ్లు తగ్గిన తర్వాత వద్దాం అనుకునేటువంటి వారు చాలామంది ఉన్నారు. నాకు జస్ట్ ఒక ఇది వచ్చింది నాకు ఫేస్బుక్లో. ఒక పాస్టర్ గారు పిల్లోడు దాహం వేస్తుంది నాన్న నీళ్లు కావాలి అని అన్నాడట. ఫ్లడ్ చాలా ఎక్కువగా ఉంది. తండ్రి పాస్టర్ గారు నీళ్లు తీసుకొద్దామని చెప్పి కిందకు వచ్చాడంట. ఏదో విధంగా వెళ్ళి ఎక్కడో చోట నీళ్ళలోంచి వెళ్ళి పట్టుకొద్దామని ఏమైపోయాడో తెలియదు. వెళ్ళిపోయిన 2 రోజులకి ఎక్కడో శవమై తేలాడంట. సో అది విన్నప్పుడు చాలా బాధ అనిపించింది. సో ఇలాంటి సంఘటనలు కొన్ని అక్కడ జరిగినాయి, కొన్ని జరుగుతూ ఉన్నాయి. కాబట్టి చాలా చర్చెస్ కూడా మునిగిపోయినాయి. మన పాస్టర్ చార్లెస్ పి జాకబ్ గారి యొక్క చర్చ్ కూడా మునిగింది. మార్నింగ్ వారితో మాట్లాడాను. దేవుని దయ వల్ల నష్టమేమి జరగలేదయ్యా, అన్నీ ఆదివారం కాబట్టి అందరూ అనుకూలంగా ఉన్నారు. ఇమీడియట్గా అన్నీ కూడా పైకి పంపించేశాం, లేకపోతే చాలా నష్టం కలిగేది. వాటర్ మాత్రం స్టేజ్ దాకా కిందంతా కూడా కొద్ది డిస్టర్బ్ అయినాయి. కింద ఉండేటువంటివి తీలేనటువంటి డిస్టర్బ్ అయినాయి, కానీ మిగతా అన్నీ పర్వాలేదని చెప్పారు. సో ఇంకా కొన్ని చర్చెస్ కూడా చాలా చిన్న చర్చెస్ అన్నీ కూడా చాలా వరకు మునిగిపోయినాయి. సో దయచేసి వారందరి కోసం మనం ప్రార్థన చేద్దాం. చేయగలిగినటువంటి సహాయం కూడా అంటే ప్రాపర్గా వెళ్ళాలి, ప్రాపర్గా సహాయం చేయాలి. ఎంతమంది ఊరికే కొంతమంది వెళ్ళి వేస్ట్ చేసేస్తూ ఆ రోడ్లు పక్కన ప్యాకెట్స్ ఆఫ్ రైస్, ప్రిపేర్డ్ రైస్, వండినటువంటి భోజనం పక్కన పడేసి ఉంటుందట. సో అట్లా కాకుండా నేను మరి వీళ్ళు చేసిన పని ఏమిటంటే, ఈరోజు అయితే మెడిసిన్స్ చాలామంది కాఫ్స్తో తర్వాత ఫీవర్స్తో బాధపడుతున్నారు. మరి పృథ్వీ మెడికల్ సంబంధించిన వ్యక్తి కాబట్టి తాను కాఫ్ సిరప్స్, తర్వాత కొన్ని మెడికల్ కిట్స్ ఏవైతే అత్యవసరం జలుబుకి, జ్వరానికి, ఇలాంటి వాటికి ఏమేం కావాలో వాటిని తీసుకుని వెళ్ళి ఈరోజు కొంతమందికి అక్కడ సప్లై చేయడం జరిగింది. మరి ప్రభు యొక్క ప్రేమను మనం చూపించాలి కాబట్టి ఆ విధంగా సహాయం చేసిన వారికి కూడా ప్రత్యేకంగా మన తరపున వారికి సహాయం చేశారు. వాళ్ళు కూడా వారి కాలేజ్ తరపున వారు వెళ్ళి వారికి సహాయం చేశారు. చాలామంది ఈ విధంగా ముందుకు వచ్చి చేస్తున్నారు. దయచేసి వారి కోసం కూడా మీరు ప్రార్థన చేయాలని మీకు మనం చేస్తున్నాం. మంచిది, మనం ఒకసారి వాక్యం చూద్దాం. లూకాసు వార్త. యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాలలో ఆయన రకరకాల స్థలాల్ని ఆయన దర్శించారు. రకరకాల స్థలాల్ని దర్శించారు. చాలామంది ఆయన్ని మీటింగ్కి పిలిచిన వాళ్ళు ఉన్నారు, భోజనానికి పిలిచిన వాళ్ళు ఉన్నారు. చాలామంది ఆయన ని స్వస్థపరచడానికి ఇంటికి పిలిచిన వాళ్ళు ఉన్నారు. చాలామంది ఈ విధంగా రకరకాల ఉద్దేశాలతో ఇళ్లకు పిలిచిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అయితే ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఒక పరిచయుడు అంటే మతం విషయంలో, నిష్ట విషయంలో, వాక్యం విషయంలో, ఆజ్ఞల విషయంలో, ఆచారాల విషయంలో వీళ్ళు చాలా పక్కాగా ఉంటారు. ఎంత పక్కాగా ఉంటారంటే వీళ్ళు ఒక రకంగా ప్రత్యేకించబడిన వాళ్ళు అని అనొచ్చు. వీళ్ళకి ఎంత నిష్ట అంటే కనీసం వీళ్ళని ఎవరన్నా ముట్టుకున్నా, ఎవరన్నా వీళ్ళ ఇంట్లోకి వచ్చినా వీళ్ళు అపవిత్రమైపోయినంత ఫీలింగ్ ఉంటుంది వీళ్ళకి. ఎదుటి వారందరినీ కూడా వాళ్ళు చాలా తక్కువ వాళ్ళు కనీసం మా ప్రక్కన నిలవడానికి కూడా అంత యోగ్యత ఉన్న వాళ్ళు కాదు అన్నట్టుగా ఫీల్ అయిపోయేటువంటి వాళ్ళు. సో భక్తి విషయంలో తప్పులేదు, వాళ్ళు పవిత్రంగా ఉండడంలో తప్పులేదు, కానీ ఇతరులు పాపులు అనుకోవడం తప్పు. దాన్ని డిసైడ్ చేయాల్సింది దేవుడు డిసైడ్ చేయాలి, కానీ మనుషులు ఎవరు డిసైడ్ చేయకూడదు. ఈ మధ్య కొంతమంది అంటే తీర్పు గురించి మాట్లాడేటప్పుడు
జడ్జిమెంట్ అనే దాని గురించి మాట్లాడేటప్పుడు మనుషులెవ్వరూ జడ్జి చేయడానికి దేవుడు పర్మిషన్ ఇవ్వలేదు. మనం ఎప్పుడూ కూడా జడ్జి చేయకూడదు. జడ్జి చేసేవాడు దేవుడు. అపోస్తలుడైన పౌలు చెప్పాడు, నువ్వు ఏ తీర్పు తీరుస్తావో నువ్వు అదే తీర్పులోకి వస్తావని గుర్తుపెట్టుకో అన్నాడు. కాబట్టి మనం ఎవ్వరికీ తీర్పు తీర్చే అధికారం మనకి లేదు. ఈ మధ్య ఒక సేవకుడు చాలామందిని అంటే రకరకాలుగా అట్లా కొట్టాలి ఇట్లా కొట్టాలని చెప్పి, ఆయన కూడా సేవకుడే, అట్లా కొట్టాలి ఇట్లా కొట్టాలని మాట్లాడాడు. అది కూడా చాలా తప్పు. తప్పుని తప్పుగా చెప్పటం నీ వంతు. తప్పును బైబిల్ ఈ విధంగా ఖండించింది అని చెప్పటం నీ వంతు. శిక్ష విధించటం నీ వంతు కాదు. శిక్ష విధించావంటే నీకు శిక్ష విధించబడద్ది. ఎందుకంటే యు మిస్ ద మార్క్ అనేటువంటిది మాత్రం ఎప్పుడూ మర్చిపోకూడదు. సో ఈ పరిచయులు ఎవరిని కూడా భక్తిపరులు అని నమ్మరు, భక్తిపరులు అని విశ్వసించరు, భక్తిపరులుగా అసలు అంగీకరించరు. కానీ యేసుక్రీస్తుని ఈ పరిచయుడు ఏం చేశాడంట? భోజనానికి పిలిచాడు. దేనికి పిలిచాడు? భోజనానికి పిలిచాడు. ఎందుకు పిలిచాడు భోజనానికి అంటే, యేసుక్రీస్తు ఎవరు, ఏం చేస్తున్నాడు, ఆయన మీద వీళ్ళు నేరారోపణ చేయటానికి చాలా కారణాలు వాళ్ళకు కనిపించిన ప్రతి ఒక్కటి కూడా ఆధారం లేని కారణం అనే సంగతి వాళ్ళకి అర్థమై యేసుక్రీస్తుని కామెంట్ చేస్తున్నటువంటి విమర్శిస్తున్నటువంటి పరిచయులు చాలామంది ఉన్నా, బట్ ఈ పరిచయుడు మాత్రం యేసుక్రీస్తుని గౌరవంతో ఇంటికి పిలిచాడు. ఎప్పుడు గౌరవం అనేది గుండెల్లో ఉంటే సరిపోదు, గౌరవం ఎప్పుడూ కూడా ప్రాక్టికాలిటీలో కనబడాలి. మన గౌరవానికి మనలో ఉన్నటువంటి ప్రేమకి క్రియలు లేకపోతే ఆ గౌరవం వల్ల, ఆ ప్రేమ వల్ల, ఆ రెస్పెక్ట్ వల్ల, ఆ లోన ఉన్నటువంటి ఆ ఫీలింగ్ వల్ల ఏ విధమైన ఉపయోగం ఉండదు. పరిచయుడుకున్నటువంటి యేసుక్రీస్తు మీద పరిచయుడుకున్నటువంటి తన గౌరవానికి తాను చేసిన పని ఏమిటంటే ప్రభువారిని తన ఇంటికి ఆహ్వానించాడు, భోజనానికి ఆహ్వానించాడు. కానీ ఎంతైనా లోన్ ఉంటుంది కదా. వచ్చినటువంటి యేసుక్రీస్తు భోజనానికి కూర్చుంటే యేసుక్రీస్తుని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు. చాలామంది వచ్చారు, అందరూ ఏదో మాట్లాడుకుంటున్నారు, టాక్స్ అయిపోయినాయి, భోజనాలు తింటున్నారు. తింటూ ఉంటే ఒక అమ్మాయి యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. ఈమె పిలవని పేరంటం, ఈమెనెవ్వరూ పిలవలా, ఈమెకెవ్వరూ కార్డు ఇవ్వలా, ఈమెకెవ్వరు ఇన్విటేషన్ ఇవ్వరు కూడా. అసలు అందుట్లో పరిచయుడు అస్సలు ఎవడు, నీతిమంతుల్నే తప్పుటోళ్ళుగా ఎంచేవాడు, అసలు పాపిని అసలు కనీసం కళ్ళతో కూడా చూడడానికి ఇష్టపడ్డు. అట్లాంటి వ్యక్తి ఇంట్లోకి ఎవ్వరూ పిలవకుండా, ఎవ్వరూ ఆహ్వానం ఇవ్వకుండా ఆమె తన ఇంట్లోకి ఫంక్షన్లోకి వచ్చేసింది. వచ్చి భోజనాలు తినడానికి రాలా. ఏం తినడానికి రాలా? చాలామంది ఫంక్షన్కి వచ్చేది దేనికి? భోజనాలు తిని వెళ్ళిపోతారు. ఎవరి తాలూకా అంటే పెళ్లి కూతురు తాలూకా అంటారు, ఇంకా కాస్త ముందుకు వెళ్తే పెళ్లి కొడుకు తాలూకా అంటారు, ఏదో ఒక తాలూకా చెప్తారు. భోజనాలు తిని వెళ్ళిపోతారు. ఈమె భోజనం తినడానికి వచ్చినటువంటి బాపత కాదు. ఈమె వచ్చింది ఎవరి కోసం వచ్చింది? యేసుక్రీస్తు ఎక్కడుంటాడో తెలియదు, ఎప్పుడు అనుకూలంగా ఉంటాడో తెలియదు, కానీ ప్రభువుని కలుసుకోవాలి అనేది ఆమె యొక్క ఆశ. ఒకరోజు ఆమెకు తెలిసింది ఇన్ఫర్మేషన్, ఫలానా పరిచయుని ఇంట్లో యేసుక్రీస్తు డిన్నర్కి కలుస్తున్నాడంట అని వింది. తన ప్రజెన్స్ని మిస్ చేసుకోవడానికి ఆమె ఏమాత్రం కూడా ఒప్పుకోలేదు. ఆ ప్రభువుని కలుసుకోవడానికి ఆమె మిస్ చేసుకోవాలనుకోలేదు. వెళ్ళేది పరిచయుడి ఇంటికి, నేనేంటో వానికి తెలుసు, అసలు నీతిమంతుల్ని అసహించుకుంటాడు, నన్ను కర్రతో కొట్టి తోలేస్తాడేమో, మనుషులతో గెంటించేస్తాడేమో, ఒకవేళ ఎలా గెంటించినా నా ప్రభు నాకున్నాడు, నేనెవరో నా ప్రభువుకి తెలుసు, నా హృదయం ఏంటో నా ప్రభువుకి తెలుసు, ఆయన నన్ను గెంటెయ్యనియ్యడు అనే ధైర్యంతో ఆమె ఇంట్లోకి వచ్చేసింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఇక్కడ కొన్ని విషయాలు ఈరోజు మరి ఎందుకు దీన్ని దేవుడు మరి నాకు తెలియచేశాడో తెలియదు, కానీ కొన్ని విషయాలు ఇక్కడ నేను చెప్పాలి. సో
మొదటి విషయం, పరిసయ్యుడు అనేవాడు ప్రభువుని ఇన్వైట్ చేశాడు. మనం ఆత్మీయులం, వాక్యాన్ని అనుసరించే వాళ్ళం అని అనుకుంటే, మనం భక్తిపరులం అని అనుకుంటే, మన భక్తి కరెక్ట్ అయింది అని అనుకుంటే, ఇతరుల్ని తక్కువగా చూడటం కాదు, మనలాంటి సహోదరులను ఏం చేసుకోవాలి, మనం కూడా వారికి గౌరవాన్ని ఇవ్వాలి. అప్పుడు యేసుక్రీస్తుకి పరిసయ్యుడు ఆయన్ని పిలిచి గౌరవించటం ద్వారా అక్కడ జరిగింది ఏమిటంటే, నేను ఆరాధించే దేవుడు, నువ్వు ఆరాధించే దేవుడు, ఇద్దరం కలిసి ఒకే దేవుడు ఆరాధిస్తున్నాం అనే ఐక్యతను పరిసయ్యుడైనా కూడా ఒక యేసుక్రీస్తు విషయంలో చూపించాడు. సో ఆతిథ్యం ఇవ్వడం అనేది, ఒక మాటను గుర్తుపెట్టుకుని, ఆతిథ్యం ఇవ్వడం అనేది, ఆకలేసిన వాళ్ళకి అన్నం పెట్టడం అనేది, సహాయం అవసరమైన వారికి సహాయం చేయటం అనేది, మనం చేయగలిగిన దాన్ని చేయటం అనేది పద్ధతి. కాబట్టి క్రైస్తవులకి ఇది మ్యాండేటరీ, ఇది దేవుడు మనకిచ్చిన, ప్రభువు మనకు నేర్పినటువంటి మాదిరి. అబ్రహాము ఇచ్చిన ఆతిథ్యం ఎలా ఉంది? ఇంకా బైబిల్ గ్రంథంలో దావీదు ఇచ్చిన ఆతిథ్యం ఎలా ఉంది? మార్తా మరియలు యేసుక్రీస్తుకి ఇచ్చిన ఆతిథ్యం ఎలా ఉంది? ఆతిథ్యాలైతే వాళ్ళు మనస్ఫూర్తిగా ఇచ్చారు, కానీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయనటువంటి రిజల్ట్స్ ఆతిథ్యం వెనకాల వాళ్ళకి కలిగింది. ఏదైనా వస్తుంది అని చేయొద్దు. గౌరవంతో మనం చేస్తే, మన మనసుతో మనం చేస్తే, దేవుడు చేసుకునే దేవుడు చేసుకుంటాడు. హల్లెలూయా. విధవరాలు ఆమె ఇచ్చే ఆతిథ్యం అది పెద్ద ఆతిథ్యమేం కాదు, అప్పడం ఆతిథ్యం. అది అప్పడం ఆతిథ్యమో లేకపోతే అట్టు ఆతిథ్యమో, కానీ దేవుడు మాత్రం దాని వెనక 3.5 సంవత్సరాల భోజనాన్ని సిద్ధపరిచాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేని వెనక ఏది ఉంటుందో తెలియదు. కాబట్టి మనం చేయాల్సిన దాన్ని మనం చేసామా లేదా అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మన ఇంట్లోనే తినేళ్ళి మగ ఆ కూర ఎట్టుందో తెలుసు అసలు అని అన్నాడు అనుకో, బాధపడద్దు, నువ్వు చేసింది నువ్వు చేసావు, అది వాని తప్పు. కూర బాగలేదు, ఉప్పు లేదు, అక్కడ కారం సరిగ్గా లేదు, టేస్ట్ సరిగ్గా లేదు, రకరకాల సరిగ్గా చూడలేదు, ఈ మాటలు మాట్లాడారనుకోండి, అఫ్కోర్స్ ఇట్లా తెన్నింటి వాసాలు లెక్క పెడతామంటారు దీన్ని. ఒకవేళ ఇలా మాట్లాడారనుకోండి, నో ప్రాబ్లం, బట్ గాడ్ సీస్, దేవుడు చూసేది ఏంటో తెలుసా, నువ్వు చేసింది చూస్తాడు, కానీ వాళ్ళ అన్నదానికి వాళ్ళు బాధ్యులు. కాబట్టి మనం చేసేదాన్ని ఎప్పుడు కూడా మనం చేయాలి. దేవునికి స్తోత్రం. రైట్. ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ స్త్రీ ఎందుకు అసలు అక్కడికి వచ్చింది, ఏ రీజన్తో వచ్చింది, ఏ ధైర్యంతో వచ్చింది? ఆ వచ్చింది కూడా పరిసయ్యుడి ఇంటికి వచ్చింది. తీర్పు తీర్చి రాళ్లతో కొట్టి చంపగలిగినటువంటి వాడి ఇంటికి వచ్చింది. ఈ అమ్మాయి ఎవరో, ఈమె చేసేదేంటో వాళ్ళందరికీ తెలుసు. ఈమె పాపాత్మురాలు అని అన్నారు, కానీ పాపాత్మురాలు పాపం చేయటానికి వచ్చిందా, పాపాన్ని ఒప్పుకోవడానికి వచ్చిందా? పాపాత్మురాలు పాపాన్ని ఒప్పుకోవడం కోసం మాత్రమే వచ్చిందా, లేకపోతే ఇంకేదైనా ప్లాన్తో వచ్చిందా? యేసుక్రీస్తు మాటల్లో అది మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఈ స్త్రీ యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి, సహజంగా యూదులు భోంచేసేటప్పుడు డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినరు. డైనింగ్ టేబుల్ ముందున్నా కూడా వాళ్ళందరికీ కూడా ఫ్లాట్గా ఉండేటువంటి ఒక పరుపు ఉంటుంది. కాళ్ళు రెండు ప్రక్కకు పెట్టి వాళ్ళు ఈ చేతిని ఈ టేబుల్ మీద ఆనించి వాళ్ళు రైట్ హ్యాండ్తో భోజనం చేస్తారు. రెండు కాళ్ళు పక్కకు ఉంటాయి, రెండు కాళ్ళు పక్కకు ఉంటాయి. ఈ అమ్మాయి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి కన్నీళ్లతో ఏం చేసిందంట? కన్నీళ్ళు ఊరికే వచ్చేస్తాయా? కన్నీళ్ళు ఊరికే వస్తాయా? నోట్లోంచి నీళ్ళు వచ్చినట్టు కళ్ళలోంచి వస్తాయా? కావాలంటే ఎప్పుడు వస్తాయి కళ్ళలోంచి? నీ 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 పశ్చాత్తాపం, బాధ, దుఃఖం అనేది కలిగినప్పుడు కళ్ళల్లో నుంచి వస్తాయి. కన్నీళ్లతో పాదాలు కడిగింది అంటే ఎంతసేపు ఏడ్చుంటుంది? కడగడం వేరు, 4 చుక్కలు పడడం వేరు. చుక్కలతో తడిపింది అనలా, కడిగింది అన్నారు. అంటే ఎంత ఏడ్చింది, ఎంతసేపు ఏడ్చింది, ఎంత
కృతజ్ఞతతో ఏడ్చింది, ఎంత పరితాపంతో పశ్చాత్తాపంతో ఏడ్చింది అనేది ఆమె కడిగినటువంటి కారినటువంటి కన్నీళ్లను బట్టి ఆమె పశ్చాత్తాపం మనకి అక్కడ అర్థమవుతుంది. రెండవది, ఆమె కన్నీళ్లతో కడిగి తల వెంట్రుకలతో ఏం చేసిందామా? తన తల వెంట్రుకలతో చున్నీతో తుడవచ్చుగా, తను వేసుకున్నటువంటి డ్రెస్తో తుడవచ్చుగా. ఆమె తన చున్నీని వాడలేదు, తన డ్రెస్ని వాడలేదు. దేని వాడింది? ఆమె తల వెంట్రుకల్ని ఒక టవల్గా ఆయన పాదాలను ఏం చేసిందంట? తుడిచింది. నెంబర్ 3, మూడోది, ఆ పాదాలకు ఏం పూసిందంట? అత్తరు పూసిందంట. ఆ పాదాలకి ఎంతసేపు పట్టుంటుంది ఇదంతా? ఎంత టైం పట్టుంటుంది ఇదంతా? కనీసం 45 మినిట్స్ అయినా పట్టుంటుందా? మినిమం కనీసం మినిమం ½ అన్ అవర్ నుంచి 45 మినిట్స్ పట్టుంటుంది. యేసుక్రీస్తు ఆమె టచ్ చేసినప్పుడు కానీ, ఆమెను టచ్ చేస్తుంది అనే సంగతి పక్కన వాళ్ళు చూసినప్పుడు కానీ, ఆమెను ముట్టుకొనిస్తున్నాడేంటినా అని పక్కన వాళ్ళు ఫీలింగ్ మార్చినప్పుడు కానీ, ఈ అమ్మాయి ఎవరో వాళ్ళకి ఆల్రెడీ తెలుసు, ఈయనకి తెలియదు అనుకుంటాను అని అమాయకంగా యేసుప్రభు వైపు చూస్తున్న మనుషుల యొక్క ఫీలింగ్ని చూసినప్పుడు కానీ యేసుక్రీస్తు అస్సలు ఆమెను డిస్టర్బ్ చేయలే. ఆమెను అస్సలు డిస్టర్బ్ చేయలే. ఆమె తన పని కంప్లీట్గా చేసి తన పాదాలని చివరికి ఆమె ఏం చేసిందంటే ముద్దు పెట్టుకుందండి. ఏం చేసింది? ముద్దు పెట్టుకుంది. ఈ సీన్ అంతా చూస్తుంటే చుట్టుపక్కల వాళ్ళు ఎవ్వరూ ధైర్యం చేయలేదు. కానీ పరిసయ్యుడు లోన ఏమనుకున్నాడంట? వాడు మాట్లాడలా, కానీ లోన అనుకున్నాడు, ఈయన కానీ ప్రవక్త అయ్యుంటే ఆ అమ్మాయి ఎవరో, ఆమె ఏం చేస్తుందో, ఎందుకు చేస్తుందో ఈయనకి తెలిసి ఉండేది. ఈయనకి నేను అనవసరంగా పిలిచిన ఏదో పెద్ద ప్రవక్త అనుకున్నాను, 4 ప్రవచనాలు అక్కడ చెప్పేసరికి ఏదో పెద్ద ప్రవక్త అనుకున్నాను, ఖచ్చితంగా కాదు, అనవసరంగా నా డిన్నర్ ఖర్చులు పోయినాయి అన్నట్టుగా లోన్ అనుకుంటున్నాడు. ఈయన అనుకున్నది ఏంటంటే, ఆ అమ్మాయి ఎవరో యేసుకు తెలియదు అని అనుకున్నాడు. కానీ యేసుకి ఆ అమ్మాయి తెలుసు, పరిసయ్యుడు తెలుసు, పరిసయ్యుడు మనస్సు కూడా తెలుసు. తెలుసని చెప్పి 10 సార్లు చెప్పేయకూడదు. కొన్ని తెలిసినప్పుడు కాముగా ఉండాలి. దాన్నే తొందరపాటు అంటారు. మనకి ఎప్పుడు నిబ్బరం కలిగిన వాళ్ళు, మేధావులు, అన్నీ తెలిసిన మెల్లగా కూర్చుంటారు. ఏమీ తెలియని ఇస్త్రాకులు ఉంటారు చూడండి, వీళ్ళు పటపట 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 మాట్లాడేస్తారు. యేసుక్రీస్తుకి సమస్తం తెలిసిన టైం వచ్చేంత వరకు ఆయన కాముగా ఉన్నారు. పరిసయ్యుడు ఎప్పుడైతే మనసులో అనుకున్నాడో, ఫీలింగ్ మార్చాడో, అందరి ఫీలింగ్లు మారిపోయినాయి. అందరూ కూడా తినేవాళ్ళు తింటున్నారు కానీ సైలెంట్ అయిపోయింది. ఈ అమ్మాయి సంగతే చూస్తున్నారు. ఆ అమ్మాయి ఏడుపు వినబడుతుంది, ముద్దులు వినబడుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే మిస్కమ్యూనికేషన్ కూడా అవుతుంది అక్కడ. ఆ కాలాన్ని వదిలిపెట్టి ఈ కాలం తీసుకొని నేను ఎక్కడికైనా వచ్చారనుకోండి, ఎవరైనా వచ్చాక ఒక అమ్మాయి కాళ్ళు పట్టుకుంది అనుకోండి, పాస్టర్ గారు ఏం చేద్ది? మాయ్ లే ముందులే అంటే అర్థం లేదా? అంటే మనం ఏ విధంగా ఉన్నా కూడా మిస్కమ్యూనికేషన్ అనేది మిస్కమ్యూనికేషన్ అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వాళ్ళు అనుకునే, ఎందుకంటే ఆ పర్సన్ రాంగ్ పర్సన్ కాబట్టి వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు గురించి ఎందుకు ముట్టుకొనిస్తున్నాడు ఈయన, కారణం ఏంటి, అది కూడా జుట్టుతో తుడుస్తుంది, ముద్దు పెట్టుకుంటుంది, మాట్లాడేంటినా అన్నట్టుగా అందరి హృదయాల్లో పీక్ స్టేజ్కి వచ్చి కామైపోయి ఆయన కూడా లోన్ అనుకుంటూ అనవసరంగా పిలిచాను అన్నట్టు అనుకుంటూ అప్పుడు మాట్లాడాడు యేసుక్రీస్తు. ఎప్పుడు ఏదైనా నీకు తెలిసిన మాట్లాడేటప్పుడు రైట్ టైం, రైట్ సిచ్యువేషన్ వరకు వెయిట్ చేసినప్పుడు
నీ మాటకి వాల్యూ ఉంటుంది. నీ మాటకి వాల్యూ. ఎప్పుడైతే పిలిచినోడు ప్లస్ ఉన్నటువంటి వాళ్ళు యేసుక్రీస్తు గురించి తప్పుగా అనుకుంటున్నారో, అందరూ సైలెంట్ అయిపోయి భోజనం మీద కాకుండా ఈమె మీదే మనసు పెట్టారో, అప్పుడు ఓపెన్ చేశాడు యేసుక్రీస్తు. సిమోనో అన్నాడు, అయ్యా ఏంటయ్యా, నీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు కాళ్ళకి నీళ్ళు ఇచ్చావా అన్నాడు. నీ ఇంటికి వచ్చినప్పుడు కాళ్ళకి నీళ్ళు ఇచ్చావా? బయట పెట్టానయ్యా, మీరు కడుక్కోలేదా అన్నాడు. కాదయ్యా, నీ ఇంటికి వచ్చినప్పుడు కాళ్ళకి నీళ్ళు ఇవ్వటం పరిసయ్యుడి ధర్మం కదా. ఒక గౌరవార్థమైన వ్యక్తిని ఇంటికి నువ్వు ఇన్వైట్ చేసి పిలుస్తున్నప్పుడు ఆ వ్యక్తిని గౌరవించడం అనే పద్ధతి నీకు తెలుసు కదా, ధర్మశాస్త్రం నీకు తెలుసు కదా, గౌరవం నీకు తెలుసు కదా. మరి నా కాళ్ళకు నువ్వు నీళ్ళు ఎందుకు ఇవ్వలేదు? నువ్వు కాళ్ళకు నీళ్ళు ఇవ్వలేదు, ఆమె కన్నీళ్లతో నా పాదాలు ఆమె కడిగింది. 2, నేను వచ్చినప్పుడు నీ గుమ్మములోకి రాగానే గౌరవంతో నన్ను ఏం చేయాలి? ఆప్యాయతతో నన్ను నువ్వు ముద్దు పెట్టుకోవాలి. ఇది మన యూదా ఆచారం, మన ధర్మం. మనం ముద్దు పెట్టుకోవాలి. నువ్వు ముద్దు పెట్టావా? లెక్కలేనితనంగా, రెస్పెక్ట్ లేకుండా పిలిచావు, కానీ చేయాల్సిందని నువ్వు చేయలే. ఆ అమ్మాయి నేను వచ్చిన దగ్గర నుంచి నా పాదాలు ముద్దు పెట్టుకుంటూనే ఉంది. సిమోను, నువ్వు నా తలని అంటావా? మన ఆచారం ప్రకారం నువ్వు ఎరిగినటువంటి ఆచారం ప్రకారం, నువ్వు పెరిగినటువంటి పద్ధతుల ప్రకారం, నువ్వు ఎరిగినటువంటి సంస్కారం ప్రకారం, నీకు తెలిసినటువంటి కల్చర్ ప్రకారం నేను నీ ఇంట్లోకి వచ్చినప్పుడు, ఒక అభిషక్తుడు ఇంట్లోకి వచ్చినప్పుడు నా తలని ఒలీవ నూనెతో నువ్వేం చేయాలి? తాకాలి కదా. నువ్వు తాకేవా? ఆమె ఏం చేస్తుంది? తన అత్తరు బుడ్డిలో నుంచి అత్తరు తీసి నా కాళ్ళ మీద, నువ్వు చేయాల్సిన పనులు నువ్వు చేయకుండా ఆమె ఆ పనులు చేస్తుంది. సరిగదా? నువ్వు అనుకుంటున్నావు ఏమని, ఆమె ఎవరో తెలియదు అనుకుంటున్నావు కదా. వెంటనే అర్థమైపోయింది అతనికి, ఆమె తెలియటం కాదు, నా మనసు కూడా ఈయనకి అర్థమైపోయింది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా, బాబో ఇప్పుడు ఈడు గురించి మాట్లాడాడు, ఇప్పుడు నేనేమనుకున్నాను నా గురించి కూడా మాట్లాడతాడేమని పక్కనోళ్ళు వాళ్ళు మొత్తం అందరికీ సిగ్నల్ అంటుంది. ఎవరికి స్తోత్రం. హల్లెలూయా. సో లెట్ మీ టెల్ యూ వన్ మోర్ థింగ్. ఒకటి, ఆతిథ్యం ఇవ్వడం. దేవుని పిల్లలు గౌరవించటం, ఆతిథ్యం ఇవ్వడం, చేయగలిగిన సహాయాన్ని చేయడం దేవుడు మనకిచ్చినటువంటి తృప్తికరమైన జీవితం. 2, నువ్వు ఇంటికి ఎవరినైనా పిలిచినప్పుడు నువ్వు మనస్ఫూర్తిగా నువ్వు చేయగలిగిన దాన్ని మనస్ఫూర్తిగా నువ్వు చేయాలి. ఇతడు బోధకుడిని పిలుస్తున్నాడు, ఒక రబ్బూనీని అంటే ఒక చీఫ్ ప్రీస్ట్ లేకపోతే ఒక బోధకుడిని పిలుస్తున్నాడు, రెస్పెక్టబుల్ పర్సన్ పిలుస్తున్నాడు. కాబట్టి పద్ధతి, సంస్కారం, యూదా ధర్మశాస్త్రం ఎరిగినవాడు కనుక దాని ప్రకారం చేయాలి. చేయకపోవడానికి గల కారణం ఏమిటంటే నీకు పిలిచిందే ఎక్కువ అనే గర్వం. మనం ఎవరినైనా గౌరవించేటప్పుడు, మన ఇంటికి ఎవరైనా పిలిచేటప్పుడు మీ వంతులో ఎక్కడా కూడా లోపం లేని విధంగా మీరు చేయగలిగిన దాన్ని మీరు ఖచ్చితంగా చేయాలి. యేసుక్రీస్తు కాళ్ళకు నీళ్ళు ఇవ్వలేదు కదా నువ్వు అని అడిగేటట్టు, నా తలను నువ్వు అంటలేదు కదా అని ప్రశ్నించేటట్టు ఉండకూడదు. మనం ఎవరినైనా గౌరవించామంటే, ఎవరికైనా ఏదైనా చేసామంటే చెయ్యగలిగిన దాంట్లో పర్ఫెక్ట్గా చేసి ముగించటం మంచిది. దానివల్ల ఏ విధమైన లోపం, ఏ విధమైనటువంటి ఆక్షేపణ మన గౌరవంలో ఇతరులకి కనబడకుండా మనం చేయగలిగిన దాన్ని మనం కరెక్ట్గా చేయటం మంచిది. చేసే మనసు లేదు, పిలవద్దు. అసలు నీకు చేసే మనసు లేదు, నీకు ఏదైనా తేడా ఉంది, అసలు పిలవద్దు. నువ్వు పిలవకుండా నువ్వు చేయగలిగింది ఏమని ఉంటే దూరంగా చేసేయి, అంతే తప్ప నువ్వు వచ్చినప్పుడు, నీ ఇంటికి వచ్చినప్పుడు ఒక ఆత్మీయునిగా, దీని అర్థం ఏమిటంటే ఒక యూదా మత ప్రవిష్టునిగా తాను చేయాల్సింది చేయాలి. మనం కూడా ఒక క్రైస్తవునిగా మనం చేయాల్సింది మనం చేయాలి. ఆమేన్. తిండి పెట్టడంలోనే కాదు,
మన ఇంటికి వచ్చినటువంటి ఆత్మీయులు ఎవరైనా మన ఇంటికి వస్తే బిర్యానీ పెట్టడం, అన్నం పెట్టడం ఇవి మాత్రమే కాదు. దేవుడు ఆత్మీయులు కలిసినప్పుడు ఇంకోటి ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఏంటిది అది? వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో చూస్తాడు. ఆత్మీయులు కలిసినప్పుడు, దేవుని పిల్లలు కలిసినప్పుడు, ఒక దైవ సేవకుని నేను ఒక ఇంటికి వెళితే ఆ ఇంటి వాళ్ళకి నేను వెళ్ళే ముందే ఆ ఇంటికి నేను ఏం వాక్యం తీసుకెళ్ళాలి, వారింట్లో ఏం చేయబోతున్నావు, నా ప్రజెన్స్ వలన వాళ్ళ ఇంటికి ఏ మేలు కలగాలి, వారు నాకు పెట్టే భోజనం వెనక వాళ్ళు ఏ దీవెన పొందాలి, నాకు వాళ్ళు ఇచ్చే కానుక వెనక ప్రభువా ఏ దీవెన దాని వెనక ఉంచావు, ఖచ్చితంగా దాన్ని నెరవేర్చు అనే ప్రార్థన చేయకుండా ఏ ఇంటికి రాను నేను. నాకు ప్రభువు నేర్పిన పద్ధతి. ఒకరోజు ఒక ఇంటికి వెళ్ళాను. ఎందుకు వచ్చావన్నారు. ఎందుకు వచ్చావేంటి ప్రభు? పిలిచాడు, వచ్చాను. ఎవరికి చెప్పి వచ్చావు నువ్వు? ఏం చేయటానికి వచ్చావు నువ్వు? అప్పుడు చెప్పారు ప్రభు, నువ్వు ఒక ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ ఇంటికి నువ్వు దీవెనకరంగా ఉండాలి. నీ కాళ్ళు ఆ ఇంట్లో తగిలినాయి అంటే ఖచ్చితంగా వారి ఇంట్లో ఒక దీవెన కలగాలి అనే మనస్సుతో నీ మనస్సుని, హృదయాన్ని సిద్ధం చేసుకొని ముందే వారి కోసం నువ్వు ప్రార్థన చేసి వాళ్ళ ఇంట్లోకి నువ్వు అడుగు పెట్టాలి. సేమ్ థింగ్ ఈ రోజు వరకు అదే పద్ధతి చేస్తాను. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రభు ఏదో ఒక మేలు ఆ కుటుంబానికి ఖచ్చితంగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. సో నీ ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు తిండి మాత్రమే కాదు, వీఆర్ స్పిరిచువల్ పీపుల్. అక్కడ దేవుడు మహింపరచబడాలి, దేవుడు వినిపించబడాలి, దేవుని సన్నిధిలో ప్రార్థన అక్కడ జరగాలి. మన సహవాసం ఒక ఆత్మీయమైన సహవాసం ఉండాలి. మీరు నవ్వుకోండి, చక్కగా జోకులు వేసుకోండి, హ్యాపీగా గడపండి, ఏమైనా చేయండి, బట్ దేవుడు లేకుండా మాత్రం కాదు. దేవుడు ఉండాలి, దేవుడు లేకుండా మాత్రం. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, ఆయన పిల్లలు కలుసుకున్నప్పుడు వారు ఆయన సంభాషణని ఏం చేస్తాడంటే ఆయన ఎందుకు వింటాడు అని అంటే, వీళ్ళ సంభాషణలో నేనున్నానా, లేకపోతే లోకం ఉందా, రాజకీయాలు ఉన్నాయా, లేకపోతే రియల్ ఎస్టేట్ ఉందా, లేకపోతే ఏముంది, వీళ్ళు దేనికి కలుసుకుంటున్నారు, వీళ్ళ ప్రాధాన్యత ఏంటి అనేది దేవుడు ఖచ్చితంగా మన యొక్క గ్రూప్లో ఏం చేస్తాడు, చూస్తాడు. కాబట్టి మన మీట్స్ ఏం జరిగినా, మన యొక్క ఫంక్షన్స్ ఏం జరిగినా గుర్తుపెట్టుకోవాలి, సెలబ్రేషన్ మాత్రమే కాదు, మీరు చూపించుకునేటువంటి డెకరేషన్ మాత్రమే కాదు, మీరు ఇన్వైట్ చేసిన ఇన్వైటీస్ని మీరు సెలబ్రేట్ చేసేటువంటి వాళ్ళని ఎక్స్పోజ్ చేసేటువంటి విధానమే కాదు. గాడ్ మస్ట్ బీ గ్లోరిఫైడ్. చాలామంది పుట్టినరోజులుగా డాన్సులు మాత్రమే ఉంటాయి, కేక్ మాత్రమే ఉంటుంది, తిండి మాత్రమే ఉంటుంది, సెలబ్రేషన్లు మాత్రమే ఉంటాయి. పుట్టించిన దేవుడు ఉండడు, అసలు ఆయుష్ ఇచ్చిన దేవుడు ఉండడు, ప్రాణం ఇచ్చిన దేవుడు ఉండడు. పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు నేను కాపాడినటువంటి దేవుని సందర్భమే అక్కడ ఉండదు. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇట్? నువ్వు ఒక ఫంక్షన్ చేస్తున్నావంటే, ఒక సెలబ్రేషన్ నువ్వు చేస్తున్నావంటే, దానికి కారకుడైన దేవుణ్ణి మహింపరిచిన తర్వాతే నీ సెలబ్రేషన్ స్టార్ట్ అవ్వాలి. నీ సెలబ్రేషన్ అది లేకుండా ఎప్పుడు ఉండకూడదు. ఎప్పుడు అది ఉంటుందో దేవుడు కూడా దాన్ని ఏం చేస్తాడు, ఆయన ఆనర్ చేస్తాడు. హల్లెలూయా. యేసయ్య మార్తా మరియల ఇంటికి వెళ్ళాడు. మార్త ఏమో వంట వండుతుంది, మరి ఏమో వాక్యం వింటుంది. వాక్యం లేకుండా వంట లేదు, వంట లేకుండా వాక్యం, రెండూ ఉన్నాయి. అటు స్పిరిచువల్ ఫుడ్ అండ్ ఫిజికల్ ఫుడ్ రెండూ ఉండాలి. కాబట్టి మీరు ఎవరింటికి ఎవరెవరెవరు మీరు కలిసినా కూడా మీ కలయికలో ఒక్క మాటను గుర్తుపెట్టుకోండి, వీఆర్ స్పిరిచువల్ పీపుల్. యామ్ ఐ గ్లోరిఫయింగ్ గాడ్? నేను దేవుణ్ణి గణపరుస్తున్నానా? ఈ మాటల్లో ఎక్కడైనా దేవుడు ఉన్నాడా? నా దేవుని యొక్క టాక్ ఏమైనా జరిగిందా? లేకపోతే ఆమట్టంటగా, ఈయనిట్టంటగా, ఆయనట్టంటగా, ఇది ఇట్లంటగా, న్యూస్ ఇది అంట కదా, రాజకీయం ఇది అంట కదా, లేకపోతే ఇట్లా డబ్బులు వస్తున్నాయంట కదా, ఇది రియల్ ఎస్టేట్ అంట కదా, ఇక్కడ చాలా లాభాలు వస్తున్నాయంట కదా, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ బాగుందంట కదా. నో, టాక్ ఓకే, కానీ అందులో ఎవరు ఉండాలి? నువ్వు దేవుని బిడ్డవు గనుక, నీ స్థితికి తెచ్చినవాడు దేవుడు గనుక, మీ ఇద్దరి బంధం దేవుని సంబంధమైనది గనుక ఖచ్చితంగా దేవుని సంబంధం ఉండాలి. యు ఆర్ మీటింగ్ సెక్యులర్ పీపుల్. లోక సంబంధులు మీరు కలుస్తున్నారు. లోక సంబంధులు కలిసినప్పుడు దేవుడు ఉండకూడదు. మళ్ళీ అక్కడికి వెళ్ళి నేను స్పిరిచువల్ అని చెప్పి మీరు మాట్లాడారనుకోండి, పక్కెళ్ళి అంటాడు. మీరు లోకంలోకి వెళ్ళినప్పుడు, మీరు లోకస్తు అంటే లోకంలోకి మీరు వెళ్ళినప్పుడు
వాళ్ళతో మీరు ఎలా మాట్లాడాలో, ఏ విధంగా మాట్లాడాలో, అలాగే ఉండాలి. నేను ఒక ఆత్మీయంతో మాట్లాడినట్టు లోకస్తులతో మాట్లాడకూడదు. మళ్ళీ అక్కడుండే వివేకం అక్కడ ఉండాలి. మీకు వాళ్ళ దగ్గర నిజాయితీ ఉండాలి, నమ్మకత్వం ఉండాలి, విలువలు ఉండాలి. కానీ వాళ్ళతో మీరు మాట్లాడేటప్పుడు ఒక క్రైస్తవ సాంప్రదాయంలో మీరు మాట్లాడితే వాళ్ళు మిమ్మల్ని ఫూల్స్ కింద లెక్క పెడతారు. వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎట్లా మాట్లాడాలి అట్లా మాట్లాడాలి. మాట్లాడదాం అవుతుందిగా మీకు. వాళ్ళ దగ్గర దేవుని టాక్స్ మీకు అవసరం లేదు. ఎప్పుడైనా అవసరం అయినప్పుడు వాళ్ళ జీవితంలో దేవుని యొక్క ప్రస్తావన అవసరం, వాళ్ళ జీవితంలో దేవుని యొక్క మాట అవసరత, ఇక్కడ ప్రభువుని గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వీనికి ఇక్కడ అవసరం ఉంది కాబట్టి మా ప్రభు సహాయం చేయగలడు, ట్రై జీసస్ అని అక్కడ నువ్వు చెప్పాలి. కానీ క్రైస్తవుల్లాగా లోకొస్తుంది అక్కడ ఎట్లా మాట్లాడాలి అక్కడ మాట్లాడాలి, ఇక్కడ ఎట్లా మాట్లాడాలి ఇక్కడ మాట్లాడాలి. సో యేసయ్య అడుగుతున్నాడు, నువ్వు నాకు ముద్దు పెట్టలేదు, కాళ్ళకు నీళ్ళు ఇవ్వలేదు, తలకు నూనె ఇవ్వలేదు. ఆయన కూడా చాలామంది చీర పెట్టలేదు, వెళ్ళాం కానీ చీర పెట్టలే అంటారు. ఆ రకంగా అడిగింది కాదు ఇది. ఏం పెట్టారు, అన్నం శివుడిపోయిన అన్నం పెట్టారు అని చెప్పి ఆ రకంగా చెప్పింది కాదు. ఎవరిని వెళ్తే ఏం పెట్టారో చెప్పరు, ఏం పెట్టలేదో చెప్తారు. మళ్ళీ అది కాదు ఇది. అసలు అనవసరంగా ఇది ఎందుకు లెగిసిందంటే, ఆమెను గూర్చి యేసును గూర్చి తక్కువగా ఆలోచించాడు కాబట్టి తన తక్కువ తనవేంటో తనకు చూపించాల్సి. తక్కువ నేను కాదు, తక్కువ ఆ అమ్మాయి కాదు, అసలు తక్కువ ఎవరు, నీలో లోపం ఉంది అనే సంగతి అతనికి చూపించడం కోసం యేసు మాట్లాడాడు. కానీ నువ్వు నూనె పెట్టినా ఆముదం పెట్టినా అని పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. నువ్వు కాళ్ళకు నీళ్లు పోసినా లేకపోతే వెళ్ళేటప్పుడు కొత్త షూ కొనిచ్చినా పెద్ద డిఫరెన్స్ ఏమీ ఆయనకి లేదు. నువ్వు భోజనం పెట్టినా పెట్టకపోయినా దాని గురించి ఫీల్ అయ్యేవాడు ఆయన కాదు. కానీ ఇతరులు నువ్వు అనుకుంటున్నావు, నీ లోపం తెలియచేయటం కోసం ఆయన చెప్పాడు. కానీ లేని దాన్ని చూపించటం అనేది ఆయన ఉద్దేశం కాదు. ఆమేన్. సో మొదటిది ఆతిథ్యం విషయం. రెండు, మనం చేసేది కరెక్ట్గా చేయాలి. వాక్యానుసారులకు వాక్యానుసారంగా, లోకస్తులకు సంబంధించి మనం చేయాల్సిన ధర్మం ప్రకారం ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్గా చేస్తే ఆక్షేపణ అనేది ఉండదు. థర్డ్ సెక్షన్, మూడవది. ఇప్పుడు ఈ స్త్రీ యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఈ విధంగా చేస్తే ప్రభు ఏమన్నారు చూడండి ఒకసారి. ఆయన మాట్లాడుతూ 45వ వచనం, 44 నుంచి మాట్లాడాం కదా, 44 నుంచి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఆ స్త్రీని చూస్తున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగానే నీవు నా పాదములకు నీళ్ళివ్వలేదు గాని ఈమె తన కన్నీళ్లతో నా పాదాలని తడిపింది, తన తల వెంట్రుకలతో తుడిచింది. నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు గాని నేను లోపలికి వచ్చినప్పటి నుంచి ఈమె నా పాదములను ముద్దు పెట్టుకొనుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు గాని ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఈమె విస్తారముగా ప్రేమించెను గనుక ఈమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినవని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొద్దిగానే ప్రేమిస్తాడు. నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో అనెను. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చున్నవారు పాపములు క్షమించుచున్న ఇతడు ఎవడని తమలో తాము అనుకొనసాగిరి. అందుకు ఆయన నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానివై వెళ్ళమని ఆ స్త్రీతో చెప్పెను. రైట్. ఒక్కసారి మీరు కూడా ఇక్కడ ఆలోచించాలి. పాపాలు క్షమించబడ్డానికి కన్నీళ్లు సరిపోతాయా, అత్తరబుడ్డి పరిష్కారమా, తల వెంట్రుకలు పరిష్కారమా? పాపాలు పరిహరించబడ్డానికి ఈ మూడు వాడితే సరిపోద్దా? మరి యేసుక్రీస్తు అన్నది ఏంటి ఇక్కడ? ఆమె విస్తారంగా అంటే ప్రేమిస్తే తగ్గిపోద్దా, అంటే పాపాలు వెళ్ళిపోతాయా? ఎప్పుడు వాక్యాన్ని ఏ ఆత్మీయమైనా సరే
వాక్యాన్ని వాక్యంగానే మనం చూడాలి. ఇప్పుడు ఇందాకేమో సమస్య అంతా ఇలాంటి అమ్మాయి అనేది సమస్య. ఇప్పుడు యేసుక్రీస్తు అమ్మాయి ఎవరో తెలుసు, నువ్వేంటో తెలుసు అనేది రుజువు చేశాడు. కాబట్టి మన గురించి రుజువు చేస్తే కష్టమైపోతాను కాముకున్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు చెప్తున్నాడు, ఆమె విస్తారంగా ప్రేమించింది కనుక ఆమె విస్తారమైన పాపాలు ఏమైనాయి, క్షమించబడినాయి. అమ్మా సమాధానం కలిగిన దానివై వెళ్ళు అన్నాడు. వాళ్ళకి ఇమీడియట్గా ట్రిగర్ అయింది ఏంటంటే, పాపాలు క్షమించటానికి ఇతడెవడు? అయినా పాపాలు క్షమించబడేది ఏడిస్తే, కన్నీళ్లతో కాళ్ళు కడిగేస్తే, తల వెంట్రుకలతో తుడిచేసి అత్తరు పూసేస్తే పాపాలు క్షమించబడిపోతాయా? ఆ రకంగా జరిగిపోతే ధర్మశాస్త్రం ఎందుకు? ఆ రకంగా జరిగిపోతే బలులు ఎందుకు? ఆ రకంగా జరిగిపోతే మందిరం ఎందుకు, మందసం ఎందుకు? ఈయనేంటి వక్ర మార్గంలో వెళ్తున్నాడు? అవునా కాదా? చెప్పండి, అవునా కాదా? మీరు ఎప్పుడు వాక్యాన్ని ఆలోచించేటప్పుడు, అది ఎవరైనా సరే, ఏ సేవకుడు మీకు వాక్యం బోధించినా, ఎక్కడ వాక్యం బోధించినా వాక్యాన్ని వాక్యంతోనే వివేచించాలి. తప్పు కాదది, వాళ్ళు ఆలోచించిన తప్పు కాదు. క్షమించటానికి ఇతడెవడు అనేది ఓకే, అది ఎందుకంటే అది ప్రశ్నే. ఎందుకంటే అప్పుడు వరకు క్షమించేది ధర్మశాస్త్రం కనుక, అప్పుడు వరకు క్షమించేది దేవుడు కనుక, వాళ్ళు దేవుడిగా ఆయన అంగీకరించలేదు, బోధకుడిగా అంగీకరించాడు. కానీ బోధకుడు ఎట్ట పాపాలు క్షమిస్తాడు అనేది వాళ్ళకు వచ్చినటువంటి ప్రశ్న. అది ధర్మమే, పక్కన పెట్టండి. కానీ వాళ్ళ ఇదేమిటంటే, పాపం క్షమించబడడానికి ఈ మెథడాలజీ కాదు ఇది. పాపాలు క్షమించబడేది బలి అర్పించడం ద్వారా, రక్తం చిందించడం ద్వారా, వెళ్ళి క్షమాపణ అడగడం ద్వారా, పాప పరిహారం ద్వారా బలి ద్వారా జరుగుద్ది. కానీ పాప క్షమణ దీని ద్వారా. ఈయనేంటి ధర్మశాస్త్రానికి విరుద్ధంగా మాట్లాడుతున్నాడు? కరెక్టా కాదా? సో యేసుక్రీస్తు అక్కడ మాట్లాడిన విషయం ఏమిటంటే, దానికి పైన దీని యొక్క అర్థం మనకు ఉంటుంది. యేసుక్రీస్తు 40వ వచనంలో ఏమన్నాడు? సీమోను, నీతో ఒక మాట చెప్పాలని నేను చెప్తున్నాను. నేను నీతో ఒక మాట చెప్పాలి. అదేమిటంటే, ఏం చెప్పు బోధకుడా అన్నాడు. ఇద్దరు రుణస్థులు ఉన్నారు. ఒకడేమో 500 దేనారాలు, మరి ఒకడేమో 50 దేనారాలు అప్పున్నారు. ఒకరోజు యజమానుడు ఏం చేశాడు? మీ ఇద్దరి అప్పులు క్షమించేస్తున్నాను అన్నాడు. వీళ్ళిద్దరిలో యజమానునికి ఎవరు ఎక్కువ కృతజ్ఞులుగా ఉంటారు అని అడిగాడు. వీళ్ళిద్దరిలో ఎవరు కృతజ్ఞులుగా ఉంటారు? 5 దేనారాలు తీసుకున్నాడా, 50 దేనారాలు తీసుకున్నాడా? 50 దేనారాలు తీసుకున్నవాడు, ఎక్కువ డబ్బు తీసుకున్నవాడు క్షమాపణ పొందాడు కాబట్టి ఎక్కువ డబ్బు తనకి మినహాయింపు కలిగింది కాబట్టి వాడే ఎక్కువ. ఆ అమ్మాయి కూడా విస్తార పాపాలు చేసింది. ఆమె పాపాలు ఇప్పుడు క్షమించబడినాయి కాబట్టి వచ్చింది ఇప్పుడు ఆమె. మీకు పాయింట్ అర్థమైందా? ఇక్కడ యేసుక్రీస్తు అంటున్నాడు, ఇద్దరి రుణాలని ఏం చేశాడు? క్షమించేశాడు. ఎవరు కృతజ్ఞులుగా ఉంటారు? ఎక్కువ తీసుకున్నాడు కృతజ్ఞులుగా ఉంటాడు. ఈడేం చేస్తాడు? యజమానుడి దగ్గరికి వెళ్ళి కాళ్ళు తొడటం కాదు, అవసరమైతే నాకేస్తాడు. ఎందుకంటే వాడికి జరిగిన సహాయం అంతా గొప్పది కాబట్టి. ఇప్పుడు ఇవి ఎందుకు ఏడుస్తుందో తెలుసా? ఈమె కన్నీళ్ళు ఎందుకు వస్తున్నాయో తెలుసా? కన్నీళ్లు కారిస్తే పాపాలు క్షమించబడతాయి అని కాదు, ఆల్రెడీ పాపాలు క్షమించబడినాయి కనుక కృతజ్ఞతతో కన్నీళ్ళు వస్తున్నాయి ఆమెకి. ఎందుకు ఆమె తల వెంట్రుకలతో తుడుస్తుందో తెలుసా? తన కృతజ్ఞతను తీర్చుకోవడానికి ఎలా తీర్చుకోవాలో తనకు అర్థం కావటం లేదు. కాబట్టి ఇన్ని పాపాలు, ఇంత చండాల మనిషిని నన్ను అసహించుకోకుండా, ప్రతి ఒక్క మత సంబంధమైన వ్యక్తులు నన్ను అసహించుకున్నా, నువ్వు నన్ను అసహించుకుని నన్ను క్షమించావయ్యా అనే రుణం ఎట్ట తీర్చుకోవాలో తెలియక ఆమె తల వెంట్రుకలతో తుడుస్తుంది. కానీ తన వెంట్రుకలతో నన్ను ఆకర్షించడానికి కాదు. ప్రైస్లో ఆమె ఎందుకు ముద్దు పెట్టుకుంటుంది అని అంటే,
కనీసం తన దగ్గరకు రావడానికి కూడా ఎవరు అవకాశం ఇవ్వలేదు. ఈరోజు ఆమెను దగ్గరకు వచ్చి నేను పాపాలు క్షమించాను కాబట్టి ఆ దేవుడిని ముద్దు పెట్టుకోవడానికి ఆమె నన్ను ఏం చేస్తుంది? ముద్దు పెట్టుకుంటుంది. ఆమె క్షమించబడింది కాబట్టి క్షమాపణని కృతజ్ఞతగా చూపించుకుంటుంది. కానీ ఈ చేసే పని ద్వారా ఆమె క్షమించబడుతుందని ఆ పని ఆమె చెయ్యట్లేదు అనే సత్యాన్ని అక్కడ యేసుక్రీస్తు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే చాలామంది మనం ఇచ్చే దాని ద్వారా, మనం పెట్టే దాని ద్వారా, మనం చేసే దాని ద్వారా పరలోక రాజ్యం మనకు దక్కుతుంది అనేటువంటి లా ఉంది కదా. పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం ద్వారా, ధర్మకార్యాలు చేయడం ద్వారా, పేదలను ఆదుకోవడం ద్వారా, నీతి కార్యాలు చేయడం ద్వారా, రైట్ హ్యూమన్స్గా బ్రతకడం ద్వారా, మేలు చేయడం ద్వారా మన మోక్షం పొందవన్నది తప్పు. అది కాదు యేసుక్రీస్తు ప్రోత్సహించింది. ఇక్కడ యేసు ప్రోత్సహించింది ఏమిటంటే ఆల్రెడీ ఆమె క్షమాపణ పొందింది. షీ వాజ్ ఫర్గివెన్. 50 దేనారాలు అప్పు ఉన్నవాడు ఏ విధంగా క్షమించబడ్డాడు, ఈమె కూడా క్షమించబడింది. కాబట్టి ఇప్పుడు కృతజ్ఞతతో వచ్చి ఆమె రుణాన్ని తీర్చుకుంటుంది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈరోజు మూడవ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం క్షమించబడ్డానికి క్రియలు కాదు, మనం క్షమించబడ్డానికి క్రియ చేసిన క్రీస్తు యేసునందు విశ్వాసము ద్వారా మాత్రమే మనం క్షమించబడతాం. అండర్స్టాండ్? మన కొరకు సిలువ కార్యం చేసిన, మన కొరకు యజ్ఞ కార్యం చేసిన, మన కొరకు మరణించిన, మన కొరకు పాతిపెట్టబడిన, మన కొరకు తిరిగి లేచిన యేసుక్రీస్తు చేసిన కార్యాన్ని నమ్మటం ద్వారానే, విశ్వసించటం ద్వారానే మనం రక్షించబడతాం. కానీ కార్యాలు చేసిన దాన్ని బట్టి మనం రక్షించబడం. మరి కార్యాలు చేయొద్దా? చేయండి, కృతజ్ఞతతో చేయండి. మీరు పొందాల్సిన రక్షణ పొందాల్సిన విధంగా పొంది ఇప్పుడు ఈ కార్యాలు పొందినటువంటి మీరు కృతజ్ఞతతో ఏం చేయండి? మేలు చేయండి, కృతజ్ఞతతో సహాయం చేయండి, కృతజ్ఞతతో ముద్దు పెట్టుకోండి, కృతజ్ఞతతో మేలు చేయండి, కృతజ్ఞతతో మీరు ఏం కార్యాలు చేస్తారో చేయండి. అది దాని ద్వారా ఏమవుతుందంటే మీ రక్షణ పొందడం మాత్రమే కాదు, రక్షణలో మీరు ఏమవుతారు? అభివృద్ధి అవుతారు. ఇది స్వనీతిని మీకు తీసుకొని రాదు. ఇది ఏం తీసుకొస్తుందంటే దేవుని దగ్గర బహుమానాన్ని తీసుకొస్తుంది. యేసుక్రీస్తుని డిన్నర్కి పిలిచారే అని పెద్ద ఫీలింగ్ ఇచ్చాడు వాడు. యేసుక్రీస్తు నేను డిన్నర్కి పిలిచాను అని చూపించుకోవడానికి పిలిచాడు తప్ప యేసుక్రీస్తు మీద ప్రేమతో ఆయన కాదు. ఆయనకి ఏ విధమైన ప్రతిఫలం లేదు. క్షమించబడిన ఈ వ్యక్తి చేసిన దానికి యేసు దగ్గర ఆమె చక్కని ప్రతిఫలాన్ని ఆమె పొందింది. అమ్మా, ఆమెకి ఇంకా డౌట్ ఉంది. ఆమె పాపాలు కంప్లీట్గా క్షమించాడో లేదో, దేవుడు క్షమించాడో లేదో అని కొద్దిగా డౌట్ ఉంది. ఏసు క్లియర్ చేసేసాడు అది. ఏంటి? అమ్మా, నీ పాపాలు క్షమించబడినాయి, ఈ రోజు నుంచి సమాధానంగా నువ్వు వెళ్ళిపో. గ్లోరీ టు జీసస్. హల్లెలూయా. చర్చ్, మరి ఎందుకో నాకు తెలీదు, ఇది ప్రభు మరి మాట్లాడమని బైబిల్ స్టడీకి నన్ను ప్రేరేపించాడు కాబట్టి దీన్ని మాట్లాడుతున్నాను. మనం ఎవరిమైనా, ఎంతటి పాపులమైనా నీ పాపాన్ని అసహ్యించుకుంటాడు కానీ పాపిని మాత్రం కాదు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆమెను అసహ్యించుకున్నారు, యేసు ఒక్కడే ఆమెని ప్రేమించాడు. దేవునికి స్తోత్రం. నీ దేవుడు నా దేవుడు మత పిచ్చతో ఉన్నవాడు కాదు, మత ఆచారాలతో ఉన్నవాడు కాదు. ఆయన దైవత్వం మానవత్వం మిళితమైనటువంటి తత్వాన్ని కలిగిన ఏకైక హృదయం కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. హీ అండర్స్టాండ్స్ అస్, ఈవెన్ హీ అండర్స్టాండ్స్ అవర్ వీక్నెసెస్. మన బలహీనతలను కూడా ఆయన అర్థం చేసుకొని మన బలహీనతల్లో కూడా మనకు సహాయం చేస్తూ మళ్ళా బలహీనులం కాకుండా మనల్ని బలపరిచేటువంటి తండ్రి తప్ప నువ్వు బలహీనుడువనో లోపం ఉన్నవాడువనో నిన్నక్కడే ఉంచి చిచి అనే దేవుడు ఆయన కాదు. ఇంత ప్రేమామయుడు, ఇంత దయామయుడు,
ఇలాంటి దేవుడు లోకంలో ఎక్కడా కూడా లేడు. థ్యాంక్ గాడ్ ఫర్ దిస్ వండర్ఫుల్ జీసస్. థ్యాంక్ గాడ్ ఫర్ జీసస్. యేసుకి ఒక్కసారి హృదయపూర్వక స్తోత్రాలు చెల్లిద్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ వి గివ్ యూ ప్రైజ్. అందరం నిర్మలంగా కళ్ళు మూసుకొని నెంబర్ 1, ఆతిథ్యమీయ మరువకుడి. క్రైస్తవులుగా మీరు క్రైస్తవులకు ఆతిథ్యం ఇచ్చేటప్పుడు క్రైస్తవ పద్ధతి ప్రకారం మీరు చేయండి. లోపం లేని విధంగా మీరు చేయొద్దు. లోపం అందుట్లో ఉండకూడదు. యేసు ప్రభు వారు ప్రశ్నించినట్లు ఎవరు మిమ్మల్ని ప్రశ్నించని విధంగా మీరు చేయాలి. అందులో జరగాల్సిన సంభాషణ, క్రైస్తవుల టాక్ పర్ఫెక్ట్గా జరగాలి. ప్రార్థన చేద్దాం. సెలబ్రేషన్ మాత్రమే కాదు, రిమెంబరెన్స్ కూడా అక్కడ ఉండాలి. ఫంక్షన్ మాత్రమే కాదు, ఫుడ్ మాత్రమే కాదు, అక్కడ స్పిరిచువల్ ఫుడ్ ఉండాలి. నీ దేవుడు అక్కడ చూస్తే కనబడేది ఉండాలి, నీ దేవుడు వింటే వినబడేది ఉండాలి. కాబట్టి మన ఫంక్షన్స్ని ఆల్టర్ చేసుకోవాలి. నెంబర్ 2, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అక్కడున్న స్త్రీ కృతజ్ఞతను తీర్చుకోవడానికి అక్కడికి వచ్చింది. కృతజ్ఞతను వ్యక్తపరచుకోవడానికి వచ్చింది. కృతజ్ఞత గుండెల్లో ఉంటే కాదు, కృతజ్ఞతని క్రియల్లో చూపించినదే నిజమైన కృతజ్ఞత. ఒక వ్యక్తి మేలు పొందిన తర్వాత మోషే నియమించిన కానుకను సమర్పించు అని పెట్టాడు దేవుడు. కృతజ్ఞత మాటతోనూ క్రియతో కూడా ఉండాలి అనేది అక్కడ అర్థం. ఆమె క్షమాపణ పొందిన క్షమాపణకు ఆమె రుజువుగా అత్తరు తెచ్చింది, కన్నీళ్లు తెచ్చింది, తన క్రియతో కృతజ్ఞత చెప్పుకుంది. మన రక్షణ దేవుణ్ణి ప్రేమించడం ద్వారా, మన రక్షణ దేవుణ్ణి బట్టి గొప్ప కార్యాలు, మంచి కార్యాలు, దాన కార్యాలు, ధర్మ కార్యాలు, పుణ్యకార్యాలు చేయడం ద్వారా మనం రక్షించబడం. ఆమె పాపాలు క్షమించబడింది. ఆమె చేసిన పనిని బట్టిన వాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నారు. కానీ యేసుక్రీస్తు ముందే చెప్పేశాడు, 50 దేనారాలు వచ్చి ఉన్నవాడు ఎక్కువగా రుణస్థుడై ఉంటాడు. ఆమె పాపం కూడా పరిహరించబడింది కాబట్టి తన కృతజ్ఞతను తీర్చుకోవడానికి వచ్చిందయ్యా. ప్రార్థన చేద్దాం. దేవా, నా క్రియల చేత నేను రక్షించబడలేదు, నా క్రియల చేత నేను రక్షించబడను. నా మంచి కార్యాల చేత, ధర్మ కార్యాల చేత, లేకపోతే కన్నీళ్ల చేత, లేకపోతే నా యొక్క సేవల చేత నేను రక్షించబడను. కానీ కేవలం నా క్రీస్తు చేసిన దాన్ని బట్టి మాత్రమే. మరి ఒకసారి ఐ రిమెంబర్ the finished work of Jesus Christ. I remember the finished work of Jesus Christ, which declared me perfect. నా రక్షణ సంపూర్ణం అని నిర్ణయించింది. నా రక్షణ సంపూర్ణం అని నిర్ణయించింది నీ సంపూర్ణ క్రియే ప్రభువా. ఇట్ ఈస్ ఫినిష్డ్ అని చెప్పిన మీ మాటను బట్టే తండ్రి. మహాపరిశుద్ధుడా, ఈరోజు ఈ బైబిల్ స్టడీ రోజున ఒక సత్యాన్ని మేము నేర్చుకుంటున్నాం. మా ఆతిథ్యాలలో
మనుషులను గూర్చిన ప్రస్తావన మాత్రమే కాదు, మిమ్మల్ని గూర్చిన ప్రస్తావన ఉండాలని మా యొక్క కృతజ్ఞతలో మాటలతోనే కాదు క్రియలతో మేము కృతజ్ఞులంగా ఉండాలని. 3, మా రక్షణ క్రియలను బట్టి మంచి పనులను బట్టి కలిగింది కాదు, అది దేవుడు చేసిన మంచి పనిని మేము నమ్మడం ద్వారా విశ్వసించడం ద్వారానే మేము పొందామని, ఆ విశ్వసించిన మేము ప్రభువు చూపిన మంచి పనులు చేస్తూ ముందుకు వెళ్ళాలని మీరు మాకు బోధించినందుకు స్తోత్రం. కాబట్టి ఈ సంఘం వాక్యాన్ని వివేచించే సంఘంగా, వాక్యాన్ని గ్రహించగలిగిన సంఘంగా ఈ సంఘాన్ని దీవించండి ప్రభువా. మా కొరకు రక్షించి, మా కొరకు రక్షణకర్తగా భూలోకానికి వచ్చి, మా పాపాల నిమిత్తమై సిలువ మ్రాను మీద వ్రేలాడి, మా శిక్షని సిలువలో భరించి, మా మరణాన్ని మీరు పొంది మీ నిత్య జీవాన్ని మాకిచ్చారు తండ్రి, మీకు స్తోత్రం. మా రక్షణకై స్తోత్రం, మా రక్షణకై స్తోత్రం, మా రక్షణకై స్తోత్రం. ఈ రోజున మా హృదయపూర్వకంగా మీ పాదాలు మేము ముద్దు పెట్టుకుంటున్నాం. మా హృదయపూర్వకంగా మీ పాదాలని ముద్దు పెట్టుకుంటున్నాం. మా రక్షణ బట్టి మేము ఆనందిస్తున్నాం. మా కన్నీళ్లతో మీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. మా విలువైన అత్తరుతో కూడిన, సువాసనతో కూడిన జీవితంతో ఈరోజు మీ పాదాలను మేము తడుపుతున్నాం. థ్యాంక్ యూ ఫార్ అవర్ సాల్వేషన్. మా రక్షణకై స్తోత్రం. న్యూ జెరూసలేం సంఘస్థులను, లైవ్లో వాచ్ చేస్తున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. విజయవాడ ప్రాంతంలో ప్రభువా, ఇళ్ళు కోల్పోయిన బిడ్డలు, సమస్యల్లో ఉన్న బిడ్డలు, ఆస్తులు కోల్పోయిన బిడ్డలు, రక్త సంబంధుల్ని కోల్పోయిన బిడ్డలు ఉన్నారయ్యా. ఒక్కసారి వారిని జ్ఞాపకం చేసుకోండి. నీ దయ వారి మీదకి వచ్చునుగాక, వారి పరిస్థితుల్లో మార్పు కలుగునుగాక. నష్టపోయిన ప్రతి కుటుంబానికి విశేషమైనటువంటి మేలు, విశేషమైనటువంటి సహాయం నీ ప్రజలకు కలుగునుగాక. దయగలిగిన తండ్రి, ఎవరెవరు ఏ విధంగా సహాయం నా తండ్రి సమస్యలో ఇబ్బంది పడుతున్నారు, పరమ తండ్రిగా సమస్తమును ఎరిగిన దేవుడవి, వారి ప్రతి అవసరతను వారి కొరకు సిద్ధపరచబడిన సోర్సెస్ చేత తీర్చి వారికి మేలు చేయమని ప్రార్థన చేస్తూ, దేవా, ప్రాంతవాసులందరికీ కూడా చక్కని విడుదల కలుగు చేయమని దీవించమని ప్రార్థిస్తున్నాను. ఈరోజు కూడా బైబిల్ స్టడీలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీ హస్తాలతో ఆశీర్వదిస్తూ, మేము నేర్చుకోవలసిన సత్యాలను మేము నేర్చుకొని మేము సిద్ధపడవలసినటువంటి విధంగా మేము సిద్ధపరచబడటకు నీ సహాయం ప్రసాదించమని యేసుక్రీస్తు నామం మన యొక్క ఆత్మ సంబంధమైన సంస్కారం అభినందించబడే సంస్కారంగా ఉండుటకు సహాయం చేయునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. ఆదివారం మరలా తిరిగి యథావిధిగా 7 గంటలకు, అలాగే 9 గంటల 2 ఆరాధనలో మనం కలుసుకుందాం. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.